वक्रतुण्ड महाकाय सूर्यकोटि పబ్లిక్ అప్పుడు మధ్యలో బంద్ చేసుకుని మొత్తం ఓయమ్మా ఓ చలి బామా తెరా విడదాను ఓయమ్మా చెల్లి ఏమమ్మా ఏమమ్మా అంటే ఏందమ్మా అనాల్సి వస్తుంది. నా గురించి మాట్లాడతలేవు, నా గురించి తలుచుకుంటలేవు. నాకు చేసుకున్నావా ఉంచుకున్నావా నేను తలుచుకుంటా. నీ సోకు నువ్వే చూసుకుంటున్నావు. నా సోకు నాకు బయట సోకు కూడా పడదు. అయ్యో నా సోకు ఎవరికి పట్టలేదా? నా సోకు అది పండ సోమవారం వరకే వచ్చింది. అమ్మా నువ్వేమో గంగ అన్నావు, మావాడు బొంగ అన్నాడు. అన్న అనక నేను అనలేదమ్మా. అనను, నువ్వు అనవు. నేను అనను అంటే అనను, నువ్వు అననే అనవు.
అంత మనిషికి అంత చెప్పుతా ఇంకా నీ సవిస్తారం ఏందో. ఏం చెప్పకపోతే అప్పుడే చెప్పినట్టు చెప్పండి చెప్పంటున్నా. ఇంకా చెప్పు నా చెల్లి మంది దిక్కు మావలంతా మొగోళ్ళే. ఓ చెల్లి కురులో నున్నాగ దువ్వే తిని కలికిలే పెట్టి తినోయమ్మా మెడలో మంచి సొమ్ములు మెడలో మంచి సొమ్ములు ఎక్కడాను సమకారు తెంచితే వస్తుంది నాకే పట్టబుద్ధి అవుతున్నారని పడతలే అమ్మా అయితే నీ పేరు ఏమంటే గంగమ్మ అంట మన సంసారం ఎట్టుందంటే జాడు ఇంట్లో మూడేళ్ళకి వచ్చే ఎన్ని కొడతావు కుట్ర మొగడు అన్నట్టుంది. నీకో నెత్తి నిలవయా నాకో నెత్తి లేదే. ఇగో పొద్దుగా ఆనొస్తుంది అనుకున్నా ఆన కూడా రాలే ఆనొస్తే గీల గీపాలెందుకు ఇక్కడ కూర్చుంటేందుకు అది ఈ బాధ ఉండదు. అయితే తల్లి నీ నామం ఏమంటివి? ఇసుడు నా దగ్గర చెప్తా నీకు వినవాడయి నేను మరి మొగోని దగ్గరకు వస్తే మరి ఆగదు. గుసగుస చెప్పా నీకు సాటు గట్టిగానే చెప్పు నీ మొగోని. పోయమ్మా వినవమ్మవో చలి విషదమ్ముగాను వినవమ్మవో చలి విషదమ్ముగాను కనవమ్మ నా పూర్వ కథను వేగా పోయమ్మా మా నా యొక్క నామనగా గంగాదేవి అంట. నీ యొక్క నామదేవం గంగాదేవి అంటారు. ఇప్పుడు గంగా అయ్యా సైలెన్స్ ప్లీజ్. గంగా యమున సరస్వతి ఈ అన్ని ఒక నదులు. నర్మద ఈ నదులను ఒక ఆడవి నేను కూడా ఒక గంగను ఒక స్త్రీలం. మేము భూమి మీద ప్రవహించే నదులు మొత్తం మా ఆడవాళ్ళం. అవును నదులో ఆడవాళ్ళు సముద్రంలో మగవాళ్ళు. అయితే మా రాజు ఎవరంటే సముద్రుడు. మాకు అధిపతి ఆ సముద్రుడు. నేను ఆ శివశంకరుని లగ్నం చేసుకొని నేను పార్వతి అర్ధనారి నేను ఆ గంగని కాబట్టి గంగా కాబట్టి ఆ యొక్క శంకరుడి యొక్క జటా చుట్టపునందులే ఈ ఊళ్ళు జనానివా తల్లి. నేను ఆ శివశంకరుడి శిరస్సు పైన ఉండి నేను అనునిత్యము ఈ సమస్త జీవకోటి 84 లక్షల జీవకోటికి నా ద్వారా నీరు అందించి వారి ప్రాణాలను కాపాడుతున్నానమ్మా. సరే సంతోషం తల్లి బసరావుడు. సరే తల్లి మరి నీవు జీవకోటి ప్రాణాలు కాపాడేటు మా తల్లిరాలు తల్లి కాబట్టి మనం ఈ సముద్రం దగ్గర ఉందాం. ఎవరే గాని చెల్లెమని ఈ సముద్రము ఇక్కడ దాటి ఎవరిని రాకుండా నువ్వు కావాలన్నాము. మరి నేను మొగాన్ని అయితే ఎట్లా ఉండరో కావాలో. ఇప్పుడు మొగళ్ళు ఉంటారా కావాలి ఆడవాళ్ళు ఉంటారా చీకట్లా? మొగోళ్ళకు మొగోళ్ళు ఉంటారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఉంటారు. నీకు మొబైల్ నువ్వు శీల కట్టుకుంటావు నన్ను అనుకుంటా నేను అయితే ఎవరైనా రాగల జాగ్రత్తగా ఉండదు. వస్తుంది. అరే మిత్రమా ఆ బంగారమును తీసుకొని రావడానికి
నా తల్లి అయిన లోకమాత అయిన ఎల్లమ్మ దేవితోని అవును ఆజ్ఞాయితోని ఆ యొక్క నాగలోకములకు నేను ఏ విధంగా వెళుతున్నాను చూడు. గంగ దగ్గరికి రావాలి. గంగదేవి దగ్గర వాళ్ళు గంగదేవి నాగలోకం మిత్రమా నా వెనమెమ్మడస్తావా నాగలోకమునకు? సరే స్వామి, నీ ఆజ్ఞానుసారంగానే వస్తా. అదురు పడకుండా నాకు అదురు లేదు, నాకు బెదురు లేదు. బెదిరి లేకుండా వాయా ఏ దొరికినా శీర్షకం అయితే వస్తా. మరి ఏ దొరికినా శీర్షకం ధైర్య సాహసం వస్తావా? ధైర్య సాహసం మీరు చూస్తారు, నేను తిరగకుండా తిరగదు స్వామి. మిత్రమా శ్రీ జగజ్జనని రేణుకా మాతాకి ఎంతో శృంగరమున్నది నాగలోక ఎన్నో శృంగరమున్నది. ఎంతో శృంగరమున్నది నాగలోక ఎన్నో ఇప్పుడు ఈ నాగలోకం నాగలోకములో అడుగు పెట్టగానే కళ్ళకు కనపడరాని వింతలు కనబడుతుంది. ఇంకా మన ముందుకెళ్ళి ఎటువంటి వింతలు ఉన్నాయో వర్ణించుదాం. ఎంతో శృంగరమున్నది నాగలోక ఎన్నో శృంగరమున్నది. నేను ముందు ముందు నా వెనుక ఉంటే వెనుకకు వెన్ను చూపి పారిపోతుంది. స్వామి నేను ఇద్దరమేనా? మన ఇద్దరు వెనుక ఎవరున్నానని వెనుక వెళ్తున్నావు? ఎందుకంటే స్వామి కారండాహడవీలు బతులు రల్లకుళ్ళు సముద్రాలు అతడి తత్తురాళ్ళు అతడి బాబు చెరుడు మోతుగోలు అందరి గోధుమాలు అమ్మారేడు చెట్టు జన్మడీరు చిత్రమా మనం మాత్రమే నాగులు గాలి పోతున్న మాత్రం విచిత్రమైనటువంటి వృక్షములు నందవి గురుమలు ముందుగా మోదుగులు పలుగురాళ్ళ గుండ్లు పారేటి సముద్రాలు తాగడి తట్టాలు. ఈ నాగలోకమును ఎంత వర్ణింపరాకుండా ఉన్నదిరా. చాలా ఉన్న స్వామి. ఇంకా ముందుకు వెళ్తే ఎటువంటి వింతలు మన కళ్ళకు
కాను వస్తాయో చూద్దాం. వస్తావా వెనుదిరిగి పోతావా వస్తా స్వామి, నాకేదో ఆ? నా జీతం నాకు ఇస్తే ఎప్పుడైనా వదిలే. విక్రమా నాటులు పెట్టేవాళ్ళు నాటులు పెట్టేవాళ్ళు ఎక్కడి ఆడివాళ్ళు ఎక్కడి కాలు పూలు ఎక్కడి ఎరువులు ఎక్కడి ఎరువులు కొండేటి పంచాలు కొండేటి పంచాలు కోనటి కోమటలు కోసడి కంట్రోళ్ళు కోసడి కంట్రోళ్ళు వాసుడు ఉగ్రదౌడు కవి చేత చూడు రండల్లి నేడు శ్రీరంజనేయులును స్వామి సాక్షి నేడు వల్లభని ఎంతో సుందరమున్నది మరొకము ఎంతో సుందరమున్నది. నాటు పెట్టే ఆడివాళ్ళు చీచని కలుపులు రేసని ఎరువులు ఎంత పచ్చడి పైర్లను చూస్తే పండని పంటలు ఆ పండిన పంటను కోనడి కోమటోళ్ళు ఆ యొక్క పోషక కంట్రోల్ బియ్యం కూడా ఇది రైతులు పండించాలి. అవును, బీపిట్లో బియ్యం ఇస్తుంది. అయితే మిత్రమా ఇన్ని నదులు నాగలోకములకు వెళ్ళుతుంటే ఎన్నో నదులు దాటుకుంటా వచ్చిన సముద్రాలు దాటుకుంటా కానీ ఏమని చూడవే మిత్రమా కానీ ఈ నది నన్ను దాటనివ్వని కారణం ఏమిటి చెప్పేనరా? ఆమె ఎవరో కాదు, ఆ. అడ్డబట్ట కట్టుకున్న ఆడిది. ఆ? ఆడిది ఆడిది ఈ మగ పురుషుణ్ణి దాటనివ్వకుండా నిన్ను కావలి పెట్టావా? అవునట. దాన్ని రమ్మనం ఇవ్వదు, నిన్ను కావలి పెట్టింది. ఏయ్! వారి ఎవడవురని పంచతమరం, పంచతమరం. వారి ఎవడవురని ఉన్నది దాటుటకు ఒరే దురాత్మ ఏయ్, దుర్గత్వాలా! చేత వస్తాయ్ ఆడినానా? ఆ? కండ కావడం చేత నా పైన నీవు కాలు మోపినకు నీకు ఎంత ధర్మమురా ఎంత ఏమి? వరి ఎవ్వాడవురా నీవు నన్ను దాటు వరి ఎవ్వాడవురా నీవు నన్ను దాటు చూడపోతే నువ్వు చారడంతా లేవురా చూడపోతే నువ్వు ఇంకా చారడంతా వల వద్దకి దూరి నావు ఎలరా ఏయ్, ఆడినానా? ఒరే దురాత్మక ఏయ్, నీ చచ్చురాలా? నీ కాలు మొక్తా. ఆ? ఆడోళ్ళకి కొట్టారండి, ఆహా. ఆడోళ్ళతో దెబ్బలు తిన్నారండి, ఆ? ఆడోళ్ళతో పంచాయతీ అవుతుంది, నీ కాలు ఏ, మొక్తా. ఆడండి, రా. ఏయ్! దండం పెడతా నీ కూలో. ఆ? పోయా, నీ దగ్గర పని చేసుకొని నేను మొగోడిని. ఏయ్! ఆడిదానా వల్లి నువ్వు అక్కడించుడే నిగా. ఆడిదానా వల్లి నువ్వు అక్కడించుడే నిగా. ముందు మొదలాడు కట్టరికి జరగా. ముందు మొదలాడు కట్టరికి జరగా. ఆడిదానా వల్లి నువ్వు అక్కడించుడే నిగా. ఆడబోతాను పిల్లలు అద్భుతం చెప్తున్నాను. ఏమిరా నేను బంగారం మొత్తేవడానికి నాగలోకమునకు వెళ్తున్నానే ఆడియానా. ఏయ్ నీవు ఆడదాని ఆడది అని పలుసార్లు అంటున్నావు. నీవు కూడా ఒక ఆడదాని గర్భముల గల పుట్టిన వాడవురా. ఆడదంటే నీకు అంత అలసారా? అలసుగానే అమ్మ, ఆయన ఆడదాని పుట్టలే. మరి పసిబాలుని
నీ సముద్రం దాటితే నీ ముల్యం పోతుంది, నేను కాలని నీ అమ్మ ముళ్ళు పోతుందా, నీ తందాడుకుంటా అయ్య ముందే పోతుందా? నీవు ఎవ్వడవునా నీవు ఎవ్వడవునా వారి ఇక్కి నిలబోకు నీవు ఎవ్వడవునా నీవు ఇక్కి నిలబోకు కండ కావరం చేత ఒళ్ళు మదమెక్కి ఆడదాడని పలుకుతున్నవేమిరా? ఓ గంగమ్మ ఏమి మనది కింద పడుతుంది. అదనా ఆడిదాన మరి ఈ మగ పురుషుణ్ణి ఎదిరించగలవా? రేయ్, ఎంతటి మగవాడైనా ఆడదాని కిందనేరా. ఏయ్, గంగ ఒక ఆడది, భూదేవి ఒక ఆడది. గంగ లేనివాడు, భూదేవి లేనివాడు ఎక్కడి నుంచి వచ్చిండ్రా? వామ్మ వామ్మ అసలు వామ్మ ఆడదానా నన్ను ఎరుగుతాకు నీవు నాకు యువతివే. నీవు నాకు యువతివే. నన్ను అడగటానికి నువ్వు ఇవ్వతివే. మన్నగా శయనుండను పరమ దయాలుండను. నా పేరు పరశురాముడి అను. అట్లా కాదు, ఈడు ప్రతిసారి ఆడది ఆడది అంటుండు. ఆడది నేను చెప్పిన కదరా, ఆడది ఒక భూదేవి, ఆడది ఒక గంగ. భూదేవి గంగ లేని ఏ మగవాడు కానీ వాయ్యా వామ్మ అట్లాంటప్పుడు రామరెడ్డి పెట్టారు మొగాయిలే, వెంకటేశము మొగాయిలే, స్వామి మొగాయిలే. మీరెవరా భూదేవి ఆడవాళ్ళు? ఈ భూమి మీద 84 లక్షల జీవులు, 84 లక్షల జీవులు, 84 లక్షల జీవులకు జీవదానం మొదట నీరు, నీరు తర్వాత ఆహారం. ఆహారం లేదు, ఒక మనిషి అయినా 15 రోజులు బ్రతకగలుగుతాడు నీరు లేకుండా. అన్నం లేకుండా 36 రోజులు బ్రతకగలుగుతాడు. కానీ ముందుగా జలం అవసరం కాబట్టి ఆడది, భూమి, గంగ ముగ్గురు సమానమురా. దుష్టుడు ఏమిరా చూడపోతే భార్య చూడపోతే భార్య నీవు జానడంతలే, చూడపోతే భార్య నీవు జానడంతలే. నాలుక తెగ్గొస్తా, నాలుక తెగ ఖండలు ఒళ్ళు కావడం కండ కావరం ఎక్కి ఒళ్ళు కడబెక్కి ఓరి చూస్తున్నా. ఈ సమయంలో ఈ మగ పురుషుని నీ ఎదురుడాట ఎంతవరకే ఈ మగ పురుషుని నీ దమ్ము నీ ధైర్యం ఉంటే నేను నాగలోకమనకు నేను నాగలోకమనకు
పేరు పరశురాముడు కాదే అడిగానా ఇంకో దగ్గర కొట్టుకున్నావు. ఏయ్, ఏమిరా పొద్దాక కొలిస్తే జారనంతే కన్ను కావరం చెత్త చూద్దామా వామ్మా గెలుపు నీదానంలో వామ్మా గడికాడికి జానంత లేవు, జానం పుడితే చూడని. ఏయ్, ఉడితే పిల్లికి చెప్తే ఏమవుతుంది? ఊపలను అవునే కొలిస్తే జానాలే ఉంటాడు. నా జానాల సంగతి నీ మూడేళ్ళ సంగతి తెలుసుకుందాం రావే అడిగానా. అదిగో కొండలు గుట్టలులాగా నా సముద్రం ఎలా పొంగుతుందా? రాక నీవు నీతులు చెప్పే అలిగిపోవాలి. వాళ్ళకి ఏయ్ చూడరు వారి నన్ను ఉప్పొంగుతుండే ఏమిరా దండ పెడతా కింద పడతా. ఏమని నా యొక్క సముద్రం కొండలు గుట్టలాగా పొంగుతున్నది. జారడంత లేవు, ఏ రీతిగా దాటుతావురా? ఓహో నీ యొక్క నది అరారారా అని ఉక్కబుతుంది. నీ నది ఒక లెక్క, నువ్వు ఒక లెక్కనా? నీలాంటి వాడు ఎలకని చూసి వెళ్ళాలి కనబడతాడు. నువ్వేమో కానివిరా. నా మగతనము చూపించా చూడము. అడిగాను నన్ను అడగలే ఏమిరా అన్న కావడం చెత్త. బక్కోలకు బలం ఎక్కువ, బక్కోలకు బలం ఎక్కువ. అంటే మీదేమైనా నీళ్ళ బలమే, మామూలు ఖడ్డ బలం. అదన ఆడిదాను పోయి ఈ మగ పురుషుని అదిరదేయడానికి నీ గుండెలతోనే ఇసుడ్రా ఎవరికి రాకుండా ముచ్చెప్తా. ఈ గజల ప్రాణం లేదు, రొట్టెలు కొట్టుకుంటూ తెల్లారవరకు అన్నీ ఆస్తాయి, తెల్లారవరకు అన్నీ ఆస్తాయి. మరి జరి చెప్పరా సాటగా నీ ఆటం బాగా నువ్వు రాయి. ధైర్యంగా చదువుకోవడానికి ఒక్క మాట అడుగుతా, పోనీ ఎందుకంటేగా వలుపులు బదలాడతాడు. ధైర్యం చేసి సమరం చేసి తీరా తల్లి ఎవ్వ తీరా నీ తల్లి ఎవ్వడు తల్లి ఎవ్వడు రా పిల్లడారు తల్లి ఏమిటే ఏమిరా ఏమే సమరం మనంగా యుద్ధము చేయలేక నీ తల్లి ఎవడు, నీ తల్లి ఎవతి, నీ తండ్రి ఏమని అడుగుతారు? సిగ్గుమాలి ఆడిదానా? నీ తల్లి ఎవతి, నీ తండ్రి ఎవడు? నా తల్లి పేరు నా తండ్రి పేరు నీకెందుకే? నీ యొక్క దమ్ము ధైర్యము ఇక్కడ ఉండాలి. ఇక్కడ త్రిశూలం చచ్చిపోతా తమ్ముడు చెప్పు గోళీలు చేస్తా. లేడు పిట్ట బేడింపులకు పిట్ట బద్దెత్త పెట్టు
నేను భయపడవాలనే కానీ నేను అవతార పురుషుణ్ణి. ఏడాడా నువ్వు ఎత్తింది చూత జాగ్రత్త లేవు. అదే జానం సంగతి చూడే. నా తల్లి ఎవరు అంటున్నావా? చెప్పలే నా తల్లి పేరు చేస్తే నీ గుండె జరుచుకుంటావు. రారమాదేవ శంభో శంకర. లోకమాత ఎల్లి లోకమాత ఎల్లి ఒరే బాలక ఈ లోకమాత లోకాలు 14 లోకములు లోకమాత అయినటువంటి ఎల్లమ్మదేవి నా తల్లి. ఎల్లమ్మదేవి 4 కుమారుల్లో నా ఎంత గుండె ధైర్యము సాహసము ఎవరుడు ఏకవీరుడు ఏక ఛత్రాధిపత్యంగా ఈ యొక్క లోకాన్ని పరిపాలిస్తున్నాను. ఓ బాలక నీ యొక్క తల్లి అని రేణుకామత ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి. కొట్టాలి కాదు కానీ 3 రోజులు తింటుంటే చేతులు కూడా కొట్టుకుంటారు. 6 రోజులతో ఇంటికి పోయి సంపేక వండుకున్నాడు. ఆ చేతుల్లో కొట్టాలి మరోసారి కొట్టు ఒకసారి. ఓ నాయన ఆగు ఆగు బాల సముద్రం అంత ఉప్పు వంగే. ఆగు ఆగు బాల సముద్రం అంత పువ్వేగా. అర్ధమాయకు మాటలన్నీయో అర్ధమాయకు మాటలన్నీయో అర్ధమాయకు మాటలన్నీయో అర్ధమాయకు మాటలన్నీయో అయ్యరార నువ్వు. అర్ధమాయకు మాటలన్నీయో అర్ధమాయకు మాటలన్నీయో అయ్యరార గంగమ్మ నువ్వు ఎత్తుకున్నావు ఆ సాలు వచ్చిందా? ఇది ఆగరాదమ్మా. ఏమే నీ పొగరు నీ ఉరుకులాట వరై కూరడా ఎక్కడైనా జాన్ ఎక్కడ ఇంత ప్రతిమాటంకు నీకు దమ్మ ధైర్యం లేదా? ఊకో షెడ్డోడా నేను నవ్వుకుంటాను. అందుకు గట్ట తొందర పడతావు. షెడ్ రావడం ఉన్నట్టుండేవి. ఏడ చూతావే? ఏడ చూతావు? ఏడ చూతావు? ఏడ బతికిస్తావు? మోయిడు పెళ్ళానికి కొంచెం పెళ్ళానికి అందరి మీసాలు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చాను ఎప్పుడు వేసినప్పుడు చిన్నపాడు అనుకున్నావు ఏంటి? అమ్మాయి మీసాలు ఎవరు మరువడా? ఒకసారి ఎత్తుకున్నావుగా? ఎత్తుకున్నా. బుద్ధి తీరిందా? ఈ ఎడబుద్ధి తీరుతుంది ఆయన. ఒకసారి ముద్దావా? ముద్దాడతావమ్మో. నా బంగ్లో నా ఎండీలో నా మోడీలో నా చక్రాలు నా నవరత్నాలు అమ్మమ్మ నువ్వేమవుతావు కానీ నా కలగుర కట్టు. అమ్మా చెప్పాను నేను. నా తల్లి గంగ చెప్పగానే గంగలో చూస్తున్నావే మరి నీవే రక్త సంబంధం ఊకుంటా. అది నువ్వు గంగలో దిగినంత మాత్రమే నీ మాట వినువాడని కాదు. అయ్యో మీరు ఎవరమ్మ ఈయన చేయొద్దు గట్ల ఆశయంది పిల్లగా. మరి నువ్వెవరు? ఒక్క తరమైతే ఒక్క నిమిషం అయితే నాకు ఓపిక లేదు. మర్యాదగా దాదా నువ్వు రాదు
జర ఆగరాదు జర్ర ఆసన ఓపిక లేదు నాకు, ఓపిక నశించిపోతుంది ఆడిగాన. గగయందురయ్యా నన్ను గణభక్తుడు వేగా గగయందురయ్యా నన్ను గణభక్తుడు వేగా నా యొక్క నామము గంగాదేవి అంటారు. నేను మీ తాత శంకరే చిన్న భార్యను. నెత్తి మీద ఉంటా చూడు కొప్పు, ఆమె నేనే. అయితే గంగమ్మని ఎదరా గౌరమ్మని తలపై. అయితే నువ్వు ఆయన తాతలు ఉంటావా? నెత్తి మీద నెత్తి మీద గంగ సాత్రి ఉన్నది మా ఏరాలు అదేమో సాత్రి ఉంటది, నేనేమో నెత్తి మీద గంగమ్మను. గాది కూడా గుర్తుపడతలేవా పిల్లగా? నేనే సంటలు దొడ్డి కూడా కాడు దర్వాద కాదు. ఓ గంగవ్వ మనవడా ఏమి ఇక్కడ మనవడు ఉండగా ఎవరితో ముచ్చట పెడుతున్నావే? పట్టి పట్టి ముద్దాడుతుండవే? నిన్నే ముద్దాడుతున్నా పిల్లగా. అమ్మా గంగవ్వ, నా తల్లి వచ్చేటప్పుడు కూడా